హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా కాలేజ్ గురించి చెప్తాను. మా కాలేజ్ చూపిస్తాను నేను. మా కాలేజ్ పేరు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్కోట్ అనమాట. ఇక్కడ వెనకాల ఉండేది ఇంజనీరింగ్ బిల్డింగ్. మా క్లాసెస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్. ఈ క్యాంపస్లో కూడా నాకు 2 క్లాసెస్ ఏమో ఉన్నాయి, అటెండ్ అవుతున్నాను. మా లైబ్రరీ చూపిస్తాను. ఇది నా లైబ్రరీ. ఎవ్రీథింగ్, అడ్మిషన్ ఆఫీస్, ఎవ్రీథింగ్ దీంతోనే ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ దాంతోకి వెళ్తే నీకు ఇంటర్నేషనల్ అఫైర్స్, స్టూడెంట్స్ అఫైర్స్, ఎవ్రీథింగ్ దాంతోనే ఉంటుంది. దాంతో మనం చూసుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్లు ఎట్లా అంటే ఇండివిజువల్ బిల్డింగ్స్ అనమాట. దీనికి అటాచ్ అయిన నెక్స్ట్ బిల్డింగ్ మేబీ అది ప్రైవేట్ అయి ఉండొచ్చు, మా కాలేజీకి సంబంధం ఉండవచ్చు. ఇట్స్ లైక్ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కట్టినట్టు. ఇది బాగానే కట్టారు, పెద్ద కాలేజే, బాగానే ఉంటుంది. కాలేజ్ స్టడీస్ కూడా బాగానే ఉంటుంది, ఏరియా కూడా బాగానే ఉంటుంది. ఇది ఏంటంటే సీ సైడ్ అనమాట, సీ ఉంది పక్కనే. బాగుంటుంది చూడ్డానికి. అయితే నాకైతే నచ్చింది, మీకు చూపిస్తాను సీ సైడ్ ఇవన్నీ. కాలేజ్ లైబ్రరీ అనమాట. ఇదంతా లైబ్రరీ నుంచి బయటకు వెళ్దాం. మనలాంటి వాళ్ళ కోసం కాదు ప్రయత్నం. బయటకు వెళ్ళిపోయి మనం మన పని చేసుకున్నాం. చూసారా, ఏదేదో పెట్టారు. విల్ గో అవుట్. ఏముండదు ఫ్రెండ్స్, కాలేజ్ అంతా ఎట్లుంటుందంటే బిల్డింగ్స్ ఉంటాయి అన్నీ. ఈడొక బిల్డింగ్, ఆడొక బిల్డింగ్. హాయ్ ఫ్రెండ్స్, నేను కాలేజ్ దగ్గర ఉన్న సీ సైడ్కి వచ్చాను అనమాట ప్రశాంతత కోసం. స్నో పడింది, ఓషన్ ఉంది ముందర, ప్రశాంతంగా ఉంది, చూడ్డానికి బాగుంది. మంచి ఎన్విరాన్మెంట్, మంచి సన్. ఈరోజు మంచి అట్మాస్ఫియర్ కూడా. ఇక్కడ కూర్చున్నప్పుడే కొన్ని మనకు మనల్ని మనం ఏంది అని ఆలోచించుకోవడానికి మనకు ఒక థాట్స్ వస్తాయన్నమాట. లైఫ్లో ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇయర్స్కి వచ్చేసాం, చదువుకుంటున్నాం, జాబ్స్ ఎట్లా ఏమేమి. ఇట్స్ లైక్ ఒక ఇయర్స్లో ఉన్న ప్రతి ఒక్కడు ఆలోచించేది ఇదే. రేపు ఎట్లుంటుంది, రేపు బాగుంటుందా, రేపు అన్నీ కరెక్ట్గా ఉంటాయా, ఉండవా, ఫుడ్, ఇవన్నీ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎవరికి తెలియవు. ఇండ్లలో ఏమనుకుంటారంటే జరుగుతుంది కదా, వెళ్తున్నారు కదా, యూఎస్లో డాలర్లు కదా అంటారు. కానీ ఎవరికి తెలియని ఫైట్స్, ఎవరికి తెలియని వారు ఇక్కడ స్టూడెంట్స్ చేస్తున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు చేస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో మనకు ఎటు సైడ్ నుంచి అయినా సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ ఎటు సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు. ప్రతిదీ నీ సొంతంగా చేసుకోవాలి, సొంతంగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, జీవితంలో ఏమైనా చేయాలా, ఏదైనా సాధించాలా అంటే మన సొంత ఊరిని వదిలేసిపోవాలా. మన సొంత ఊరిని వదిలేసి వచ్చేసినాం ఇప్పుడు. లెట్స్ సీ. వాకింగ్ చేస్తున్నారు అనమాట పొద్దున్నే ఏంలా, మధ్యాహ్నం అయితే అన్నీ వాకింగ్ చేస్తున్నారు. నేను చూపిస్తాను ఇప్పుడు ఓషన్ ఇవన్నీ ఎట్లుంటాయి, ఏమి కథ. ఇది మా కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట అనుకొని. బాగుంటుంది. ఎప్పుడైనా మధ్యాహ్నం అట్లా క్లాస్ ఉన్నప్పుడు ఫుడ్ తెచ్చుకొని ప్రశాంతంగా ఈడ కూర్చొని తినుకుంటా, ఈ ఓషన్ని చూసుకుంటా, అలలను చూసుకుంటా, పక్షులను చూసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ వాట్ వి స్ట్రగుల్. అంతే, మేము పడే కష్టాలలో మాకు 10-20% ఆనందం ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఓషన్ అనమాట. అటు సైడ్ ఉండేది లాంగ్ ఐలాండ్ అనేసి ఇంకొక ఏరియా. అక్కడ కూడా కాలేజీలు ఉంటాయి, అక్కడ కూడా ఉంటుంది. ఇది న్యూయార్క్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో అది న్యూయార్క్ కనెక్ట్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఫెరీస్ ఉంటాయి మనకు. బోట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. $25-30 ఏమో పడుతుంది. ఇక్కడంతా ఇంకా బీచ్ అనమాట. ఇదంతా మా కాలేజ్ దగ్గర బ్రిడ్జ్కోట్ బీచ్ అనమాట. ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ ఇట్లకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోవడానికి మంచి ప్లేస్ అనమాట. చూసారా, అలలు వచ్చుకుంటా ఎంత బాగుందో చూడడానికి. ప్రజలు ఇక్కడ వాకింగ్, రన్నింగ్ ఇక్కడ చేస్తుంటారు అనమాట, జాగింగ్ ఇవన్నీ. ఇక్కడ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు యూఎస్లో. చాలా బాగుంటుంది ఏరియా. మాత్రం నాకు పిచ్చ నచ్చింది. ఇక్కడ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్కడ చూసినా తెల్లని స్నో ఉంది, చెట్లు ఎండిపోయినాయి కానీ బాగున్నాయి. పక్షులు ఎగురుతున్నాయి, అలల్ సౌండ్. ఇట్స్ లైక్ ఒక పీస్ఫుల్ మైండ్ అనమాట. ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి ఇక్కడికి వచ్చి
నిలబడితే కూర్చొని ఆలోచిస్తే అన్ని బాధలు పోతాయి. ఇట్స్ లైక్ మెడిటేషన్ టైప్ అనమాట. కానీ చూసారా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక సీ సైడ్కి వచ్చా, ఒక నేచర్ దగ్గరికి వచ్చా. మనం నేచర్కి ఎంత కనెక్ట్గా ఉంటే మనం అంత కనెక్ట్గా ఉంటాము. సో ట్రై టు బీ కనెక్ట్ విత్ నేచర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషులతో కనెక్ట్ అయితే మనకు వచ్చేది ఎన్ని కోపాలు, బాధలు ఇవి. అదే నేచర్ నీకు స్పష్టమైన నేచర్కి కనెక్టెడ్గా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కనెక్టెడ్ టు యువర్ నేచర్. మీ ఇంటి దగ్గర ఉన్న నేచర్కి కానీ, చెట్లలో కానీ, మీరు చెట్లు కానీ, ఇట్స్ లైక్ చెట్లు అంటే కంప చెట్లు ఇవి కాదు. చెట్లు అంటే ఇట్స్ లైక్ ప్రాపర్ పార్క్ కానీ, చెట్లు ఉన్న ఎక్కువ ఉన్న ఏరియా కానీ వెళ్ళేసి ప్రశాంతంగా ఆడ కూర్చొనేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకొని ఆ నేచర్ సౌండ్ని, ఆ పక్షుల సౌండ్ని ఆలోచించుకుని ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చాను, ఆ అలల సౌండ్, ఆ పక్షుల సౌండ్, ఈ తెల్లని స్నో చూస్తా అంటే మనసుకి హ్యాపీగా ఓకే ఇంకా నడచాలి, ఇంకా చేయాలన్న థాట్ వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది మనసు, ఏం ఆలోచనలు ఉండవు. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, హ్యాపీగా ఉంటారు. డోంట్ ఫర్గెట్.